టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి రాజవీధిలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నతి పాఠశాలల నందు గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన విద్యా సామాగ్రిని గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ గుణకల ధనుంజయరావు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఉన్నత లక్ష్యం అవసరమని, తద్వారా మంచి భవిష్యత్తు పొందవచ్చని అన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని ప్రభుత్వాలు అన్ని వసతులతో విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో అత్యధికులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఉంటున్నారని అన్నారు. పేదరికం ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసునని, అందుకే తాను ప్రతి ఏటా వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని తన వంతు సహకారంగా అందిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది నేడు ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. పేదరికం జయించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు చదవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశలో 10వ తరగతి ఎంతో కీలకమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించేది ఈ తరగతినేనని, అందుకే 10వ తరగతి విద్యార్థులు పట్టుదల, ఇష్టంతో చదివి తాము అనుకున్న గమ్యం చేరుకోవాలని రొటేరియన్ గుణకల ధనుంజయరావు సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తే తమ భవిష్యత్తుకు బంగారు బాట పడడమే కాక పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందన్నారు. 10లో ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులకు భవిష్యత్తులో కూడా తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేసిన రొటేరియన్ గుణకల ధనుంజయరావు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించడంతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాబయ్య, ప్రిన్సిపాల్ స్వర్ణ లక్ష్మి, రోటరీ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు, రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బికే ప్రసాద్, శ్రీమతి గుణకాల లక్ష్మీ ప్రసన్న, ట్రస్ట్ ట్రెజరర్ జయచంద్ర, చంగల రాయుడు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. చాలా తెలియకుండా చాలా ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బులు దాచిపెట్టి చెప్పాలి. వాళ్ళకి వీలైనంతలో చేస్తున్నారు. మీరు కూడా ఇవన్నీ గమనించినాక ఏం చేయాలి? మనము ఏమన్నా ఏం చేయాలి? అది ఏం చేయాలి? ముందు మనకు ఉండాలి, మనం సెపరేట్ అవ్వాలి. మనకున్న దానిలో వచ్చి మా దగ్గర నుంచి ఫస్ట్ ప్రైజ్ మనీ తీసుకుంటాం. ఎవరు వచ్చినారు టాపర్స్ చాలా అన్నాడు. లాస్ట్ ఒకప్పుడు నేను ఇలాగే ఒక బండిలో ఇక్కడికి తెలిసే ఉంటుంది. మెడికల్ హై స్కూల్లో నేను స్టూడెంట్. మా గురువు గారు నాకు ఇచ్చిన డిసిప్లైన్ ఇది
ఇప్పటికీ మేము మొదలులేకుండా చదువు ఒకటే కాదు, చదివితేనే మనకు ఉద్యోగపరచడం అయ్యి, చదివితేనే మనకి భవిష్యత్తు అనేది కాదు. ఎట్లయినా రాణించదు. ఏదైతే మీరు అంటే ఏదైతే మీరు ఎంచుకుంటారో ఆ ఎంచుకున్న దాని మీద కాన్సన్ట్రేషన్ రేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిటి ఉషా ఉంది. పిటి ఉషా ఏం చదువుకుందని నాకు తెలిసి 8th స్టాండర్డ్లో ఆగిపోయింది. సో ఆమెకి రైల్వే ఎంప్లాయీగా ఉద్యోగం వచ్చింది. దేంట్లో స్పోర్ట్స్ కోటా చదువు ఆమెకి ఆటలో రాణించింది కాబట్టి ఆ రాణించిన కోటాలో ఆమెకి ఉద్యోగాన్ని కల్పించింది. అట్లాగే మా ప్లేస్ చెస్ కానీ, కబడ్డీ కానీ, ఇంకొకటి కానీ, క్రికెట్ కానీ, ఇదంతా పెద్ద పెద్ద చదువు చదివి చేసిన వాళ్ళు కాదు. వాటిలో అన్నిటిలో రాణించాలి. ఏదైతే నువ్వు ఎంచుకుంటావో ఎంచుకున్న దాన్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్, ఇది మనం కొట్టాలి, ఈ గోల్ మనము సాధించాలి. ఆ గోల్ సాధించాలనుకున్నదే ఆ గోల్ కొట్టగలవు. కానీ ఏదో చదువుతున్నాంలే, పోతున్నాంలే, వస్తున్నాంలే అనే ఆలోచనలో ఉండకూడదు. మీకు అందరికీ కూడా నేను ఎందుకు ఇవి ఇస్తున్నాను అంటే కారణము ఒకటే. నేను చదువుకునే రోజుల్లో నాకు ఆ ఎగ్జామినేషన్ ప్యాడ్, ఆ పెన్ను ఎవరైనా ఇస్తే నేను పోయి పరీక్ష రాసేది. ఏంటి ప్యాడ్ ఎవరించేవాళ్ళు, పెన్ ఎవరైనా ఇస్తే ఆ పెన్తో పోయి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఆ టేబుల్ మీద అది ఆ టేబుల్ మీద ఆ పేపర్ పెట్టి రాస్తూ ఉంటే అది అంటేది కాదు, ఆ పెన్ను అంటేది కాదు. సో అటువంటి ఇబ్బంది మీరు ఉండకూడదు. మీరు మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఉద్దేశించారు. ఇప్పుడు కొంచెం అంటే ఒకప్పుడు ఒక వెంకటగిరి స్కూల్స్కి ఒక 2-3 స్కూల్స్కి, అలాగే ఒక 5-6 స్కూల్స్కి, ఈరోజు ఒక 3 మండలాల్లో 3 మండలాల స్కూల్స్కి, 3 మండలాల గవర్నమెంట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల వరకే ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్లో చదువు చదివే పిల్లలకి ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కాస్త కోసం ధనవంతులు అనేది నా ఆలోచన విధానం. నేను చదివింది వీలుపడి, నేను డిగ్రీ చేసింది కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి కూడా నేను ఈరోజు ఒకరికి సహాయపడేదిగా వచ్చాను అంటే మీలో ఉన్న ఆలోచన విధానం. అంటే నేను ఏదైనా సాధించి సమాజానికి కొంత మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఏదైతే ఆటలో కానీ ఆటలో కూడా ఒక గోల్ కొట్టాలి అంటే, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక గోల్ కొట్టాలంటే గోల్ కొట్టాలని ఆ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో పోతే ఇది గోల్ కొట్టాలని ఆ డైరెక్షన్లో పోవాలి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కొట్టాలని కొట్టితే ఏ రూట్లో కొడితే ఆ గోల్ పోయి పడుతుంది, అక్కడ మనము విజయవంతంగా వేసి వస్తాము అనేది మనకు మెయిన్. అదేవిధంగా మీరు నేను కోరుకునేది మీతో అనేక తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటల్ని ఏ సెల్ ఫోన్ మీదనో, టీవీల మీదనో, ఈ వాట్సాప్ల మీదనో, ఈ ల్యాప్టాప్ల మీదనో వీటి మీద చూపెట్టుకుంటా చదువు మీద ఇంత గురువు గారు చెప్పినట్టు డే అంతా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లల్ని 24 గంటల్లో చదువు వాళ్ళకి ఇంకా బాడీ ఎక్సర్సైజ్ ఉండదు, అట్లా ఆ ఏది ఉంది. కానీ నేను చెప్పాను, నేను నా ఏది మీద మీరు పెట్టుకుంటే కాకండి, మీకు దేని మీద అయితే ఆలోచన విధానం ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, దాని మీద వెళ్ళిపోండి. కానీ వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు, సాఫ్ట్వేర్ మీద వెళ్ళిపోయారు. వితౌట్ మై నాలెడ్జ్, నాకు తెలియకనే వాళ్ళన్నీ రూపాయలు కానీ ఎగ్జామ్స్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీకి పోవాలంటే ఏమేమి ప్రిపేర్ కావాలా, ఏం చేయాలా, ఏది అనేది వాళ్ళే ప్రిపేర్ అయ్యి ఒకటి అమెరికా, ఒకటి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. అట్లా మీరు కూడా మీ ఆలోచన విధానాన్ని మీరు ట్యూన్ చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు పెద్దగా చదివి ఉంటారు, వాళ్ళు చదివి కూలిపడం చేసి మిమ్మల్ని బడికి పంపిస్తున్నారు. ఆ బడికి పంపించేదని మీ తల్లిదండ్రుల్ని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు పేదలు మనల్ని చదివిస్తున్నారు, ఎంతవరకు చదివిస్తున్నారు, వాళ్ళు చాలని కూలి పని చేసి కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎందుకు? మనం పడే బాధ మన బిడ్డలు పడకూడదు అనే తల్లిదండ్రుల ఆశయంతో మీకు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశయాన్ని ఓపె చేయకుండా మీరందరూ బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంది. నాలానే 10 మందికి మీరు కూడా సహాయం చేయాలనేది నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, దీంట్లో ఎవరైతే డిస్ట్రిక్ట్ టాపర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని మేడం మీకు చెప్తున్నాను,
ఈ 10th క్లాస్ పిల్లల్లో డిస్ట్రిక్ట్ టాపర్స్ ఎవరైతే వస్తారో చెప్పండి, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 3 ప్రైజులు మనం అనౌన్స్ చేస్తాము. ఆర్థికంగా చదువు మంచి టాపర్గా ఉండి నేను చదవలేను, నేను చదివి నాకు ఇంతవరకే ఈ 10th ఆగిపోతుంది అనుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. ఐ విల్ డూ దట్. నేను వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతా నేను చదివించి ఇది అందరూ మా గురువుగారి ముందు, ఇప్పుడున్న పెద్దల ముందు, అందరి ముందు నేను ప్రమాణం చేసి మరీ చెప్తాను. వాళ్ళకందరికీ వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ నేను సమకూర్చి వాళ్ళ ఉన్నతమైన స్థితులు చదివే విధంగా నేను కోరుకుంటా. ఎట్లా ఏమని కోరుకుంటానంటే, ఎవరైనా ఒకరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఏదో ఒకటి ఐఆర్ఎస్, ఏది చాలా దీంట్లో వాటిని ఏదో తీర్చుకునే ఉన్నతమైన స్థానంలోకి వస్తే చాలా బాగుంటుంది కదా అని నేను ఊహించుకుంటాను. కానీ అది ఎవరు నెరవేర్చచ్చు. ఏ డాక్టర్ అవుతున్నారు, డాక్టర్ చదివించాను, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు చదివించాను, ఇంజనీర్లు అయ్యారు, వాళ్ళు జాబులు చేసుకుంటారు. కానీ సివిల్స్లో ఎవరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సివిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సివిల్స్కి అయ్యే ఖర్చు అంతా నేనే పడిస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంది చదివి ఆ సివిల్స్ చెప్పాలి, దాన్నంతా ఆ పేరు నేను చేస్తున్నాను. మీ మంచి చేయాలని నేను తీసుకుంటాను. ఓకే, నేనంతా మంచి విజయాలు సాధించి మీ 10th క్లాస్లో ఇంటర్మీడియట్ పోయేటప్పుడు ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజీ తప్పని నేను అన్నాను. కారణం ఏంటంటే, ప్రైవేట్ కాలేజీ వరకు వాళ్ళ పేర్లు బయటికి తెచ్చుకునేదానికి మాత్రమే చదువు చెబుతాయి. ఎంతసేపు 24 గంటలు చదువు తప్ప వాళ్ళకి బయట ప్రపంచం గురించే తెలియదు. వాడిని తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిన స్టూడెంట్ని ఒక సెంటర్లో తీసుకెళ్ళి, సపోజ్ మెడ్రాస్ మౌంట్ రోడ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టి ఎన్నింటి నువ్వు తిరుగుతుంది ఇంటికి రావాలంటే వాడు దిక్కుతుంది. వాడికి ఏం తెలియదు. ఎందుకు వాడికి 24 గంటలు ఆ స్కూల్లో, ఆ కాంపౌండ్లో, భలే బయట ప్రపంచం వాడికి తెలియదు. బయట ప్రపంచంలో ఎక్కడ అడుగు పెట్టాల, ఎక్కడ ఏం తెలియదు వాడికి. అట్లా ఆ చదువు ఒకటే కాదు నేను కావాల్సింది. బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, బయట ప్రపంచంలో ఏ విధంగా ఏం చేస్తున్నారనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఆటల్లో కానీ, మాటల్లో కానీ, పాటల్లో కానీ, ఏటిలో అయినా మీరు దేంట్లో అయితే రాణించాల్సుకున్నారో అది మీరు ఎన్నుకోవాలి. ఫస్ట్ దాన్ని ఎన్నుకోవాలి. నేను దీంట్లో ఇది సాధిస్తాను అనేది మీరు రావాలి. ఓకే, మాతృభాష దినోత్సవం. మీరందరూ ఇంగ్లీష్ మీడియమేనా? అందరూ ఈ మాతృభాష దినోత్సవాన్ని జాతీయంగా జరుపుకోవడమే కాకుండా 2000 సంవత్సరం నుంచి యునెస్కోలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అంతర్జాతీయంగా కూడా మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటి ప్రతి దేశంలో కూడా జరుగుతున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, పరభాషను నేర్చుకోవద్దని కాదు. ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, ఇంకే భాషనైనా నేర్చుకోవచ్చు. కానీ మన మాతృభాష తెలుగుని మర్చిపోకండి. ఎవరి మాతృభాష వాళ్ళ అనేసి ముఖ్య ఉద్దేశంతో 1999లో యునెస్కోలో జరిగినటువంటి మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ఆ లెక్కన ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు. అంతేనా, 25 సంవత్సరాలు అయింది కాబట్టి సిల్వర్ జూబ్లీ ఇంటర్నేషనల్ మాతృభాష దినోత్సవం. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేటువంటి యాదృచ్ఛికమైన గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మన భాషను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా తెలుగులో ప్రావీణ్యత సంపాదించడానికి ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నానంటే, డిగ్రీ చదివేవాళ్ళు కూడా కింద నుంచి ఇంగ్లీష్ మీడియం కింద వచ్చి డిగ్రీలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా చిన్న తెలుగు పదాలు కూడా రాయలేరు, చదవలేరు. సో అది నిజంగా ఒకసారి వాళ్ళని చూస్తే ఏమనుకోవాలో అర్థం కాదు. మనం పుట్టింది, పెరిగింది, అమ్మఒడిలో నేర్చుకున్నది అమ్మ అనే మాటే కానీ
డాడీ మమ్మీ కాదు. కనుక తెలుగు భాషను మర్చిపోకండి. తెలుగు భాషలో కూడా కొంత ప్రావీణ్యతను సంపాదించడానికి ప్రయత్నించండి. అయితే ఈ రోజున ధనంజయరావు గారు మాకు ఒక 1.5 దశాబ్దం నుంచి దాదాపుగా పరిచయం. ఆయన రోటరీ క్లబ్లో మెంబర్, మేజర్ డోనర్. ఈ 1.5 దశాబ్దంలో కూడా ఆయనతో పాటు మేము చేసినటువంటి ప్రయాణంలో ఆయన ఎన్నో రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు. సో మనిషి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన స్వయం కృషితో ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి బాగా సంపాదించడమే కాకుండా సంపాదించిన ప్రతి ఒక్కరూ కూడా రూపాయలు 10 పైసలైనా సమాజానికి మనం ఖర్చు పెట్టాలి అనేటువంటి ఉద్దేశం కలిగి, అలాంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందులో ఒకరు మన ధనంజయరావు గారిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మా రోటరీ క్లబ్లో చేరిన మొదటి సంవత్సరమే $10,000 డొనేట్ చేశారు. రోటరీ క్లబ్ $10,000 అంటే సుమారుగా 9 లక్షల రూపాయలు. 2017వ సంవత్సరంలోనే మొట్టమొదటి సంవత్సరంలోనే డొనేట్ చేశారు. ఆ తర్వాత కూడా మేము చేపట్టేటువంటి అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారు. రోటరీ క్లబ్ తరఫున కాకుండా ఆయన శ్రీమతి పేరిట లక్ష్మీ ప్రసన్న గారి పేరిట పెట్టినటువంటి ట్రస్ట్ ద్వారా అనేక రంగాలలో, క్రీడా రంగంలో అయితేనేమి, విద్యా రంగంలో అయితేనేమి, సమాజ సాంఘిక సేవలు అయితేనేమి, ఇట్లా అనేక రంగాలలో వివిధ రకాలైనటువంటి సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు మేము మా రోటరీ క్లబ్ తరఫున, ట్రస్ట్ తరఫున ఇచ్చినటువంటి ఇవ్వబోయేటువంటి ఈ ట్యాక్స్ కానీ పెన్స్ కానీ ఇవన్నీ కూడా చిన్న సాయం. కానీ దీంట్లో ముఖ్య ఉద్దేశం కేవలం ఎగ్జామినేషన్ ట్యాక్స్ పెన్స్ ఇవ్వడం కాదు. మీరు చిన్నపిల్లలు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి రాగలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మీలో సామాజిక స్పృహను కలిగించాలా అనేటువంటిది మీకు ఇక్కడ చేసేటువంటి సాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు నిజంగా కూడా ప్రతి ఫస్ట్ ధనంజయరావు గారి నేను కానీ ఇందులో నేను క్లాసులో అభివృద్ధి చేయాలని కూర్చున్నాము. మా ఊరు గారి సంవత్సరంలో ఈరోజు నేను ఒక వేదిక మీద రావడం కూడా ఈరోజు ఒక శుభప్రదానంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక గోల్ అనేది ఉన్నప్పుడే ఏం సాధించగలం. ఏది కూడా సరే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఇటీవల నెల్లూరు చిన్న ఫంక్షన్ జరిగింది. మా అన్నకుమార్తె అమ్మాయి మా బంధువులు అంటే మా మదర్ అవుతుంది. ఆ అమ్మాయి హైకోర్టు జడ్జి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే అంటే అమ్మాయిని హైకోర్టు జడ్జి అనమాట. ఆ ఎస్టార్తో ఆ ఇంటి చూసిన తర్వాత ఆ అమ్మాయిలో ఇంప్రెషన్ కలిగింది. అంటే ఆ అమ్మాయి కూడా బీటెక్ చేసి జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్గా. అంటే ఆ హుందాతనం ఆ హోదా చూసిన తర్వాత అప్పుడు ఆ చెప్తుంది, ప్రధాన నేను నా సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ ఇచ్చేసి నేను బిఏ చేసి అంటే చూడండి ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి పిల్లలు. ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా సరే మనలో ఒక గోల్ హైదరాబాద్ చేరాలని గోల్ పెట్టుకుంటే కనీసం మనం నల్గొండకైనా పోగలం. ఆ గోల్ అనేది లేకపోతే గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి చెప్పేది అది చదువు మామూలుగా ఇది కాదు. అంటే ఇష్టంతో చదవాలి తప్ప కష్టంతో లేతే చదువు ఇది కాదు. చెప్పేది ఈరోజు ఆ రోజు మీరు ధనంజయరావు గారు మీ పరిస్థితుల్లో అంటే ఎవరు డొనేషన్ చేయగలరా అని ఇదిగా ఉన్నాయన ఈరోజు ఒక ఇది సంస్కృతి ఒక అధినేత ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు. ఇది ఇట్లా బ్యాట్స్ కలిసే కాదు, మనం ముగ్గురు పోటీలు పెట్టడం అంటే ప్రస్తుత తరఫున ఇట్లా పేదలకి మద్దతు ఇవ్వటమైతేనేమి అట్లా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలని కోరుకుంటూ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్లో ఎప్పుడైనా సరే మీరు ఎలా చదవాలంటే ఏదైనా కాంప్లెక్సిటీ సబ్జెక్ట్ కాంప్లెక్సిటీని ఎలా అర్థం చేసుకోవాలంటే మీ ఓన్గా మీరే అవగాహన చేసుకొని దాన్ని చదివితే దాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లా ఉన్నాయి. న్యూటన్ ఎలా అనుకున్నాడు, ముసలైనా ఆయన చదువుకోవాలి. ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చోంటే ఆ యాపిల్ కింద పడింది. మనం నేనైతే ఏం చేస్తాను, యాపిల్ తినేసి ఇంట్లో పోయి కొంటూ జరుగుతుంది.
అలా కాకుండా ఆయన ఏం చేశాడంటే యాపిల్ ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు, సైడ్కి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించాడు. అప్పుడు దీనికి గ్రావిటీ అనేది ఉంది భూమికి, అందువల్ల కింద పడిందని చెప్పి న్యూటన్ లాస్ని కనుక్కున్నాడు. ఇది ఎవరైనా టీచర్ మీకు చెప్తే మీరు ఎలా అది నేర్చుకోవాలంటే వెళ్ళి బుక్లో ఏదైతే ఉందో అది చదవద్దు. మీరేం చేసుకోవాలంటే మీరే న్యూటన్ లాగా ఆలోచించండి. అలా ఆలోచిస్తే అప్పుడు మీరు దానివల్ల యాక్చువల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అలాగా మీరు కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్గా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ప్లేస్కి వెళ్తారు. నేను ఇది ఎలా చెప్తానంటే నేను కూడా డిగ్రీ వరకు తెలుగు మీడియం స్టూడెంట్ని, అట్ ద సేమ్ టైం నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను. మీకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే మీరు మీ గురించి చాలా తక్కువ ఆలోచిస్తారు. అలాగే ఏమవుతుంది, ఎందుకంటే ది బెస్ట్ టీచర్స్ ఉంటారు మీకు చదువు చెప్పే టీచర్స్ వాళ్ళు హైయెస్ట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ని పాస్ అయ్యి మీకు చదువు చెప్తున్నారు. బయట డబ్బులు పెట్టి చదువుకునే వాళ్ళు ఎలా చెప్తారు చదువు చెప్పండి. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు రావడం వెళ్ళి అక్కడ చదువు చెప్తాం. కాబట్టి మీకు మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మంచిగా చదవండి. మంచిగా చదివి ఏంటంటే మీ బ్రెయిన్ యూజ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయండి. నేను ఏదో పొలిటికల్ లీడర్ కాదు, కానీ నా గురించి నేను చెప్పాలంటే నేను ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తాను, లీడ్గా పనిచేస్తాను. నేను చదువుకున్నంత తెలుగు మీడియమే చదువుకొని ఆ తర్వాత నాకు ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ ఎలా ఆలోచిస్తామంటే మన బ్రెయిన్తో మనం ఆలోచించి చదివితే అప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. భవిష్యత్తులో మీరు చేయబోయే పనికి కూడా ఆ బ్రెయిన్ వాడతారు అని మీకు అర్థం అనుకుంటున్నాను ఏం చెప్తాను. కాబట్టి అలాగే చదివి ఎగ్జామ్స్ రాయండి. నేను కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రూమ్లోనే రాశాను, అక్కడ ఆ రూమ్లో రాశాను. ఓకేనా? కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా మన ధనంజయ్ మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కరెక్ట్గా వాడుకొని మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి వెళ్ళండి. మీరు తప్పుగా అయితే మీ గురించి ఆలోచిస్తూ మంచి పెద్ద గోల్ పెట్టుకొని భవిష్యత్తులో మంచి గొప్పగా అవ్వండి. అట్ ద సేమ్ టైం సమాజానికి కూడా ఏదో చేయండి అని తెలియజేసుకుంటున్నాను. సెలవు. నేను కొద్ది శ్రద్ధ వహిస్తే ఎంతో ఉన్నత స్థాయికి పోగలనని చెప్పి నా ఆశ. నిత్యం మామూలుగా మీరు చేసుకుంటూ ఉంటారు, రోజు స్కూల్కి రావడము పోవడము. ఆరోగ్య విషయాల్లో చాలామంది చాలా ఆచారబద్ధంగా ఉంటా ఉన్నారు. నేను మిమ్మల్ని అంతా కోరుకునేది ఏంటంటే రోజుకి కనీసం ఒక ½ an hour, అర్ధగంట సేపు వ్యాయామం ఇష్టం వచ్చినటువంటి ఆటలు ఆడుకోవడము, లేకపోతే మీ ఇష్టం వచ్చినది ½ an hour to 45 minutes కంపల్సరీగా చేయండి. కంపల్సరీగా చేస్తే మీరు ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండగలని చెప్పి నాకు గట్టి నమ్మకం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పల్లెల్లో ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు లేడీస్ వాళ్ళు ఒక 2-3 డెలివరీస్ అయినాయనుకోండి, వీళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ లేడీస్కి దీనికి చెప్తున్నాను. అదే పల్లెల్లో ఉండేవాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటారు. పొలం పనులు అది ఇది ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళని చూడండి, కంపేర్ చేయండి, వాళ్ళని వీళ్ళని పోల్చుకోండి. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు, చూసేదానికి వీళ్ళు అందంగా ఉంటారు. పట్టణంలో ఉండే వాళ్ళు మాత్రం అందంగా ఉంటారు, కానీ ఆరోగ్యపరంగా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే పల్లెల్లో వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. చెప్తున్న విషయం ఏంటంటే ఉదయాన్నే మీరు ఎంతమంది 6 గంటలకి నిద్రలేసి చిమ్ముతా ఉన్నారు చెప్పండి. ఎక్సర్సైజ్ ఉంటుంది, అది ఆలోచించండి. ఇల్లు చిమ్మి ముక్కు పెట్టి చేసిన దానివల్ల మీకు ఉదయాన్నే ఎంత ఎక్సర్సైజ్ చెప్పండి. అదే పల్లెల్లో వాళ్ళు ఉదయాన్నే 6 గంటల నిద్రలేసి చివరిగా రాత్రి 10 వరకు పడుకోబోయేంత వరకు ఏదో పని చేస్తానే ఉంటారు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే టౌన్లలో 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు టీవీ, రాత్రి 10 గంటల వరకు టీవీ మీదనే ఉంటారు. డిఫరెన్స్ కనిపించండి, తెలుసుకోండి. పల్లెల్లో వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు, టౌన్లో వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు టీవీ చూస్తా అనేది. కాబట్టి నేను మిమ్మల్ని అంతా కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు మీరు మినిమంగా ఒక ½ an hour ఈవినింగ్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీరు హెల్తీగా ఉండగలరు.
అట్లా కాకుండా మీరు సరే ఏంటో ఏం చెప్పేసి పోయినాడు అని చెప్పి వదిలేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు తెలియదు ఆ బాధ. మీరు 40-50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత అప్పుడు ఫలానే గుర్తొస్తుంది. ఇంకొద్ది రోజుల్లో మొదటిగా ఒక మెట్టికి ఓ సర్టిఫికేట్కి అర్హత పొందబోతున్నాం. మరి ఈ శుభ సమయంలో ఈ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ రోటరీ క్లబ్ వారికి వీలైనటువంటి ఇందులో మీకు ఆ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సామగ్రిని ఇస్తున్నారు. రైటింగ్ ప్యాడ్, పెన్సిల్ ఎక్సెట్రా ఇస్తున్నారు. వాటిని తీసుకొని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ఒక ప్రశ్న, మీలో ఇంటర్మీడియట్కి వెళ్ళి గవర్నమెంట్ కళాశాలలో చదువుతామనే వాళ్ళు చేతులు నామోషాగా మాత్రం తీసుకురావాలి. ఏమి చదివే గవర్నమెంట్ కాలేజీలో మేము చదువుతాం మొహమాటానికి ఎంతలో. ఓకే, వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఎందుకు అడుగుతున్నానంటే మనకు వెంకటగిరిలో విశ్వోదయ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంది. అదేవిధంగా మోడల్ హై స్కూల్ ఉంది, అది +2 ఇంటర్మీడియట్ కూడా ఉంది. వాళ్ళు క్యాంపైన్కి తిరుగుతున్నారు, స్టాఫ్ ఉన్నారు, బాగానే రన్ చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ కళాశాలలకు వెళ్ళలేక లేదు పంపించే ఇష్టం లేని వాళ్ళకి మిమ్మల్ని గవర్నమెంట్ వైపు నడిపిస్తున్నప్పుడు ఈ 2 కళాశాలలో ఎక్కడైనా ఒక చోట చేరండి, హ్యాపీగా ఉంటుంది. మీరంతా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. సో అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది. కాబట్టి మీలో కొంతమంది ఎక్కువగా గవర్నమెంట్ కాలేజ్ అయితే దగ్గరగా ఉంటుంది, ఆర్టీసీకి ఆపోజిట్లో ఉంది. పల్లెల నుంచి చేతులు అయితే బస్ ప్రయాణం చేసి ఈజీగా వెళ్ళాల్సిన ఫీలింగ్ ఉంటుంది. మరి అదేవిధంగా మోడల్ హై స్కూల్ కూడా రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. కానీ మెయింటెనెన్స్ ఎక్సెట్రా ఇదే కళాశాల మన విశ్వోదయ కళాశాల మాదిరి వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి మీ పాసిబిలిటీ ఉన్నంత వరకు లోకల్గా చేరేటప్పుడు ఈ 2 కాలేజీల్లో ఏదో ఒకటి ఆఫ్ చేసుకుంటారని మీ తల్లిదండ్రులకు మీకు తెలియజేస్తారని ఎంఈఓగా మీకు ఈ మెసేజ్ ఇస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువ. మనకు బీజేపీ మాస్టర్ గారు మీ ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు నేను 1983-86 గ్రాడ్యుయేషన్ చేశాను ఈ కళాశాలలో. అప్పుడు మాస్టర్ గారు మాకు ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేవారు ఫైనల్ ఇయర్లో. మామూలుగా అయితే కామర్స్ లెక్చరర్ సారు చాలా చక్కగా చెప్పేవారు. ఆ రోజుల్లో సార్లో మేము ఉత్తమన్ బాబుని చూసుకునేవాళ్ళం గురువు గారు. ఇప్పటికీ అలాగే ఉన్నారు సార్ నియర్లీ 70 ఏజ్, కానీ సార్ చాలా చక్కగా ఉన్నారు. ఇప్పటి వ్యక్తుల్లో అలాంటి ఆ పర్సనాలిటీని కాపాడుకోవడం, ఆ ఫిజిక్ని కాపాడుకోవడం అనేది కరువైపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే లేనిపోని అనవసర అలవాట్లు, ఆహారపు అలవాట్లు చేసుకొని ఆరోగ్యాన్ని 30-40 సంవత్సరాల మధ్యలోనే పాడు చేసుకుంటూ సంపాదించినటువంటి డబ్బుని హాస్పిటల్కి పెట్టేస్తున్నారు. ఆ నుంచి జీవితాన్ని దుర్భరంగా ఈడ్చుకుంటున్నారు. లాస్ట్ 10 ఇయర్స్గా ఈ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ గురించి వింటున్నాం, రోటరీ క్లబ్ అనేది అంతకుముందు వింటున్నాం. మనకు వెంకటగిరిలో చాలామంది ఆర్థిక స్తోమత కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ దానిలో ప్రజాసేవకి ఉపయోగించేటటువంటి మనస్తత్వం అనేది అది కొద్దిమందికి ఉంటుంది, ఎవరి బాధలు వాళ్ళకి. అట్లా సారు మన ధనంజయ్ గారు వారి ఉన్నంతలో ఈ ప్రతి సంవత్సరము సమాజ సేవలో భాగంగా ఎక్కడో కొన్ని చోట్ల ఇటు విద్యార్థులకు కానీ సమాజపరంగా కానీ ఎగ్జాంపుల్కి మా టీచర్స్ కాలేజీలో కూడా కమ్యూనిటీ హాల్కి బోర్డు వేయించిన దాంట్లో అంటే బోర్డులు వేయించారు సార్. ఆల్రెడీ ఒకటి ఉంది, అక్కడ కూల్ అవుతుంది, 6 సంవత్సరాలు డ్రై అయిపోతుంది. అప్పుడు
ప్రత్యక్షంగా అయితే సార్ని కలవలేదు, మధ్యలో ఇంట్లో ఉన్నారు. వారిని కమిటీ అప్రోచ్ అయితే సార్ దాదాపు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. సో అటువంటి ఉదాహరణతో కలిగినటువంటి వారు. మరి నేను చిన్నవాళ్ళంతా మిమ్మల్ని మీ ఉదాహరణానికి, మీ మంచి హృదయానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్. మనకి అలాంటి ఆదర్శమైనటువంటి ప్రిన్సిపల్స్లో సాగదు. అయితే ఈరోజు ఈ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మనకు ఇవ్వడం ఇది ఇప్పుడు మొదటిసారి వింటాం కాదు. మాలేపల్లిలో ఉన్నప్పుడే సార్ వాళ్ళ వైఫ్ జ్ఞాపకార్థంగా చాలా సంవత్సరాల నుంచి ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి దాంట్లో మన విద్యార్థులకు సంబంధించి ప్రతి సంవత్సరం దాదాపు ఇప్పుడైతే 3 మండలాలకి ప్రతి సంవత్సరం 3 మండలాల్లో ఉన్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ మెటీరియల్ని సప్లై చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ మీరు చూసారో లేదో, లాస్ట్ ఇయర్ కూడా మన పాఠశాలలో వచ్చి పిల్లలందరికీ కూడా పరీక్షకు అవసరమైన మెటీరియల్ అంతా కూడా విద్యార్థులకి సప్లై చేస్తారు. ఇంకా గొప్ప గొప్పదనందరూ ఉండొచ్చు, కానీ అలాంటి మంచి ఆలోచనతో ఉన్న పిల్లలకి, ముఖ్యంగా విద్యార్థులంటే చాలా ఇష్టం. ఒకసారి విద్యకు సంబంధించి ప్రోత్సహించడానికి ఎప్పుడు ముందుంటారు. ఇలాంటివి చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీకందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ధనంజయ గారికి నమస్కారాలు.